జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈరోజు స్వర్గస్థులైనటువంటి రోజు. ఆయన 1996 డిసెంబర్ 6వ తేదీన మరణించడం జరిగింది. మరి ఆ తేదీని గుర్తు చేసేదానికోసమై మేము ఈరోజు ప్రొద్దుటూరు పాత బస్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి మేము నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎంతోమంది ప్రజానీకం ఉన్నారు. మరి అందులో కష్టజీవులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, మరి ఉద్యోగస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరికి ఏమాత్రం పట్టలేదు. అదే ఒక చిన్న వార్డు మెంబరు పుట్టుకలు వేడుకలు అయితే ఘనంగా చేస్తున్నారు. తప్పెట్లు తాళాలతో మందుగుండు సామాగ్రితో ఘనంగా చేస్తున్నారు. మరి ఇంత రాజ్యాంగవేత్త, మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి సృష్టికర్త, మరి భారతదేశం ఆయనను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి స్థానికం ఉన్నటువంటి నాయకులు, ప్రజలు, పాలకులు ఏ ఒక్కరూ కూడా అంబేద్కర్ను గుర్తించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే మేమేం చెప్తున్నామంటే ఈ ప్రజలకు ఓటు హక్కు నీకు ఎట్లొచ్చింది మేము ప్రశ్నిస్తున్నాం. ఓటు నీకు అంబేద్కర్ ప్రసాదించినాడు, స్వేచ్ఛను నీకు అంబేద్కర్ ప్రసాదించినాడు, మానవ హక్కులు నీకు అంబేద్కర్ ప్రసాదించినాడు, మరి జీవించే హక్కు అంబేద్కర్ ప్రసాదించినాడు, మరి నీకు ఉద్యోగాలు చేసే హక్కు అంబేద్కర్ ప్రసాదించినాడు. ఉద్యోగంలో నువ్వు రిటైర్డ్ అయితే నీకు నిధి అనే సమకూర్చేదానికి నీకు ఆ నిధిని అంబేద్కర్ ఇచ్చినాడు. మరి A to Z ఉద్యోగస్తులకు ఏమి అవసరమో ఆయన సమకూర్చినాడు. మరి సామాన్య మానవులకు ఏం అవసరమో ఆయన సమకూర్చినాడు. పాలకులు ఎట్టుండాలనో ఆయన చెప్పినాడు. భారత రాజ్యాంగం ఎట్టుండాలనో ఆయన రాసి చూపించినాడు. భారత రాజ్యాంగం 500 పేజీలను తిరిగేసినటువంటి నాయకులు వాళ్ళు మాత్రమే ప్రయోజకులై పబ్బం గడుపుకొని కోటీశ్వరులు అవుతున్నారు. కానీ ఆ రాజ్యాంగము ఈ పేజీలో ఈ విషయం ఉంది అని ఏ ఒక్క ప్రజలకు కూడా ఈ నాయకులు కానీ అధికారులు కానీ తెలిపేదానికి ఇష్టపడడం లేదు, ముందుకు రావడం లేదు. మరి అంతెందుకు కనీసం ఓటు వేసే వానికి ఓటు హక్కు ఎట్లొచ్చిందనే కూడా పాలకులు కానీ అధికారులు కానీ చెప్పడం లేదు. అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన పాలకులు పయనిస్తుండడం అనేది అది క్షమించరానిది అని నా అభిప్రాయము, నా ఉద్దేశము. కాబట్టి మేము దేశవ్యాప్తంగా గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో అంబేద్కరు ఎవరు, అంబేద్కరు ఎక్కడ పుట్టినాడు, అంబేద్కర్ తల్లిదండ్రులు ఎవరు, అంబేద్కర్ ఎప్పుడు చనిపోయినాడు, అంబేద్కర్ మన దేశానికి ఏమి చేసినాడు అనే విషయాలు గ్రామ స్థాయిలలో గ్రామ సభలు పెట్టి జనాలకు ఆ గ్రామ సభల్లో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఆర్గనైజేషన్ పేరు ఆల్ ఇండియా SC/ST హక్కుల పరిరక్షణ సంఘం తరపున ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి పల్లె తిరిగేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే 7 గ్రామాలు తిరిగి గ్రామ సభలు జరిపాము. మరి అతి తొందరలో నియోజకవర్గంలో అన్ని గ్రామ కమిటీలు వేసి నియోజకవర్గ కమిటీ కూడా చేసేదానికి సమాయత్తం అవుతామని ఇందు ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. జై భీమ్, జై భీమ్.